పాపం ఈ ఇమాన్యుయల్ గేమ్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఆడతాడు. ఇంత కరెక్ట్‌గా పాపం ఇమాన్యుయల్‌ని తిట్టాలంటే కూడా నాకు నోరు రావట్లే. కానీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇమాన్యుయల్ నామినేషన్‌లోకెళ్ళి నామినేషన్‌లో నిలబడి ఓట్లేయించుకుంటేనే కదా! ఆయనకి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేది. ఆయన విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుండేది. అది ఏది లేకుండా ఎవ్రీ వీక్ కెప్టెన్ అవుతుండు, వెళ్ళిపోతుండే ఆయనని వీళ్ళని అడుక్కుంటూ ఉన్నాడు. కెప్టెన్ చేయండి, కెప్టెన్ చేయండి అని. ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డేలో ఫైనల్ రౌండ్‌లోకెళ్ళినప్పుడు అన్ని ఓట్ల మీదనే డిపెండ్ అయి ఉంటది కదా! ఎవడొస్తలేదు చెప్పండి ఓట్లు? తనుజాకి ఫ్యాన్ బేస్ ఫుల్‌గా ఉంది. కళ్యాణ్‌కి ఫుల్‌గా ఉంది. ఆహ్, ఆఖరికి సంజనకు కూడా ఉంది అని అనుకోండి. ఓకేనా? ఈ ఇమాన్యుయల్‌కి ఫ్యాన్ బేస్ ఉంది లేదనడం కాదు. కానీ ఓట్లేయడం అలవాటవుతున్నాయి కదా! ఫ్యాన్ బేస్ ఇంక్రీజ్ అయ్యేది అండ్ ఇది విన్నర్ అవ్వే ఛాన్సెస్ ఉండడానికి. అర్థం చేసుకోండి. కానీ ఇదొక్కటైతే బ్యాడ్ బిహేవియర్ ఇమాన్యుయల్‌లో అయితే ఉంది. పాపం ఆ నిఖిల్ గాడు ఆడికి తెలుగు రాదు, హిందీ వచ్చో రాదో అర్థం కాదు. ఏం రాదు పాపం. ఇగ దివ్య దగ్గరకొచ్చి పాపం అనిపిస్తది నాకైతే ఆయన మొహం చూస్తే. వచ్చి నిఖిల్ అడుగుతాడు, "నన్నెందుకు తీసినావు దివ్య? నీకేం పాపం చేశా నేను?" అన్నట్టుగా అడుగుతాడు. అప్పుడు దివ్య అంటది, "ఫోన్ ఎవరికైతే రాలేదో వాళ్ళని తీసేద్దాము అనుకున్నా" అని ఒక లాజిక్ చెప్తది. ఈ లాజిక్ ఏదో నాకు కూడా మంచిగానే అనిపించింది. బట్ స్టిల్ ఆహ్, అక్కడ కళ్యాణ్ తీయడం అయితే కరెక్ట్ కాదు. అయితే ఏం చేసింది అక్కడ గౌరవ్‌కి కాలొచ్చింది కాబట్టి, నీకు కాల్ రాలేదు కాబట్టి నిన్ను తీయాల్సొచ్చిందని జెప్పి దివ్య అంటది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ జేయండి దీని గురించి. నాకైతే మంచిగనే అనిపిస్తుంది ఒక పాయింటయితే. ఈ దివ్యాది అక్కడ కిచెన్‌లోనేమో ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళతో ఒక ప్లాన్ ఏసింది. ఏంటి కంటెండర్ అయిన వాళ్ళని కెప్టెన్ ఉంచుదాము అని ఫీల్ అయింది. ఓకేనా? అటు పక్కకు పోయి మళ్ళీ ఆహ్, గౌరవ్‌తో ఏమంటది? నువ్వు ఫస్టే పోయి తనుజని తీసేసేయి. భరణి కెప్టెన్ అవుతాడు అని అంటది. అక్కడ భరణిని కెప్టెన్ చేయాలని ట్రై చేస్తుంది అని క్లియర్‌గా అర్థమైపోయింది మనందరికి. ఇగ మళ్ళా ఇటు చూస్తేనేమో ఇమాన్యుయల్ యమ్మ! మనల్ని ఎర్రి పప్పల్ని చేస్తుందా ఏందని అది కూడా ఫీల్ అవుతుంటాడక్కడ.